మేము పేపర్ కోసం వచ్చాం. పేపరా? చూడడానికి మామూలు టిష్యూ పేపర్లా ఉంటుంది, కానీ అది చాలా ప్రమాదకరం. నాకు తెలిసినంత వరకు దాన్ని ఇటువంటి కేసులోనే భద్రంగా దాచిపెట్టారు. నేను దీన్ని ఎప్పుడు చూడలేదండి. అసలు ఇలాంటిది మా షాపులో లేనే లేదు. అంటే అది ఇక్కడే ఉంది. మర్యాదగా మాకి అయ్యో, నేను నిజమే చెప్తున్నానండి. ఆ పేపర్ ఇక్కడ లేనే లేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నన్ను పని చేసుకునివ్వండి. అబద్ధం ఆడకో. మా ఇద్దరికి కోపం వచ్చిందంటే నువ్వు తట్టుకోలేవు. కరెక్టా అన్నా? చెప్పేది నిజమే చెప్పు, చెప్పాక తేలికగా అనిపిస్తుంది. 3, 2, 1 చెప్పే మరి, చెప్పాక తేలికగా అనిపిస్తుంది. మనసు తిప్పి నువ్వు పాట పాడు, గంతులు వేస్తూ నువ్వు డాన్స్ చెయ్యి. కమో ఇంకా గట్టిగా అరుస్తూ చెప్పందరికి పైన ఎక్కడుంది? రైటా లెఫ్ట్? ఎక్కడుంది అది? లేదు లేదు, కాదు కాదు. ఇక్కడ అక్కడ చెప్పు ఎక్కడా? లేదు లేదు, కాదు కాదు. కాగితమే ఓ రాక్షసి, దాన్ని బంధించడమే మంచిది. చాలా చెడ్డదానంత ఇంకు కట్టి లేదు, అది చాలా విచిత్రమైనది. ఇంత భయంకరంగా కనిపించేది ఈ స్థలంలో ఎక్కడుంటుంది? ఇక్కడే ఉందా? అది ఇక్కడే ఉంది. అది ఇక్కడ లేదు. కొద్దిసేపటి క్రితం దీన్నే కొనుకెళ్లారు. ఎవరికమ్మావు? విదేశీయులు, చిన్న పిల్లలు. ఒకడు బురుబురి అన్నాడు, ఇంకొకడు చీవుడు ముక్కు పిల్లాడు. చిన్న కుర్రాడా? బురి బురి అన్నాడు. ఇంకొకడు చీముడు ముక్కు కుర్రాడట. చూడ్డానికి ఇదిగో ఇలా ఉంటారు. అది ఎవరి ముక్కలోనన్నా దూరిందంటే అంతే సంగతులు. ఆ తర్వాత భయంకరమైన ఘోరాలు జరుగుతాయి. ముషిబై చేరుకోవడానికి 15 గంటలు పడుతుందని రాసుంది. చిటికలో టైం గడిచిపోతుంది. ఈ ట్రైన్ లో అబ్జర్వేషన్ డెక్ ఉందని రాసుంది. పదండి అందరం వెళ్ళి చూసొద్దాం. రండి వెళ్దాం. అంటే మీరు ఒక అందమైన వ్యూలో నన్ను ఫోటో తీసి మా అమ్మకి పంపిస్తారా? తప్పకుండా బంగారం. అమ్మా అమ్మా, అలాగే నేను కూడా ఒక అందమైన లేడీతో ఫోటో దిగి మీకు పంపించొచ్చా? నోరు ముసుకుండ్రా.